హలో వెల్కమ్ టు కిరాక్ ప్రౌడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ గా సెకండ్ డే ప్రోమో అయితే వచ్చిందండి. ఎన్న బిగ్ బాస్ తలేవా, ఎన్న ప్రోమో రిలీజ్ చేసావు తలేవా, ఏం ప్రోమో రిలీజ్ చేసావు. సెకండ్ డేనే ఈ రేంజ్ ప్రోమో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి 7 సీజన్లలో సెకండ్ డే ప్రోమో ఈ రేంజ్ ఫైర్ ఉంది. నాకు తెలిసి ఈ సీజన్ కి అనుకుంటా ఆ రేంజ్ లో ఉంది ప్రోమో అయితే. ఈ కంటెస్టెంట్స్ పెద్దగా తెలియదు అనుకున్నాం కానీ కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చేలాగా ఉన్నారు. అది గుడ్ ఆర్ బ్యాడ్ గానీ కంటెంట్ అయితే పీక్స్ వచ్చేలాగా ఉంది. ఎవరు తగ్గట్లే అస్సలు తగ్గట్లే. ఆ రేంజ్ లో ఉంది కంటెంట్స్ బిహేవియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాట్లాడుకుందాం అంటే ప్రోమో వరకు అయితే మాట్లాడుకుందామండి. ప్రోమోలో ఆరెంజ్ ఫ్రూట్ తోని టైం పాస్ ఆడుకుంటారు ఎవరైనా. కామెంట్ అది బిగ్ బాస్ లో అక్కడ ఫోన్స్ ఉండవు, మరి ఏం చేస్తారు వాళ్ళు హౌస్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో కూడా అంత్యాక్షరాలు ఆడుకోలేదా, కొంతమంది దావుడు ముద్దలు ఆడుకో కామన్ థింగ్. సో ఫ్రూట్ తోని వాళ్ళు ఆడుకుంటున్నారు టైం పాస్ కోసం. ఆ ఫ్రూట్ తోని ఆడుకుంటుంటే సోనియా అది ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఆరెంజ్ ఫ్రూట్ తినడానికి అండ్ దాన్ని టచ్ చేయడానికి వీళ్ళని చెప్పింది. అది కొంచెం ఫైర్ గానే అంటే కొంచెం గట్టిగానే చెప్పింది. దానికి శేఖర్ భాష గారు కౌంటర్ గా మాట్లాడడం జరిగింది. శేఖర్ భాష గారు అయితే చెప్తున్నాను కదండి, ఆయన ఎక్కడ తగ్గడు. ఆయన నుంచి మనం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన ఎక్కడ కూడా తగ్గడు. అండ్ ఎక్కడైనా కూడా ఆయన రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు, విత్ పేషెన్స్ తో మాట్లాడతాడు. ఆయన ఆర్జే ఆయన మనం బయట కూడా కొన్ని డిబేట్స్ లో చూసాం కదా, ఆయన చాలా అంటే చాలా ఓపికగా మాట్లాడతాడు. ఆయన ఎంత ట్రిగర్ చేయాలని ట్రై చేసినా ఆయన మాత్రం ట్రిగర్ అయ్యే ప్రసక్తే లేదు. అరే లైవ్ డిబేట్ లో ఆయనను కొట్టినా కూడా ఆయన ఎక్కడ కూడా ట్రిగర్ అవ్వలేదండి. ఆయనను బండ బూతులు తిట్టిన ఎక్కడ ట్రిగర్ అవ్వలేదు. సహనం కోల్పోలేదు. చాలా అంటే చాలా సాఫ్ట్ గా మాట్లాడింది. అలాంటి కంటెస్టెంట్ హౌస్ లో సహనం కోల్పోతున్నా నేనైతే అనుకోనండి. ఆయన ఎక్కడ తగ్గడు. కానీ అదే రేంజ్ లో సోనియా కౌంటర్ కూడా ఉంది. అదైతే నాకు కొంచెం నచ్చింది. అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ మనం ఎపిసోడ్ చూసాక డిసైడ్ అవుదాం. ఇప్పటి వరకైతే ప్రోమో వరకైతే ఇద్దరి మధ్య మంచి కాన్వర్సేషన్, హార్ట్ గా కాన్వర్సేషన్ జరిగింది. సోనియా కూడా ఆర్జీవి రిఫర్ చేసిన కంటెస్టెంట్, ఆమె ఎక్కడ కూడా తగ్గది. ఆమె మంచి ఫైర్ బ్రాండ్ లాగానే ఉంది. సో ఇద్దరి మధ్య అయితే మంచి హార్ట్ కాన్వర్సేషన్ జరిగింది. నాకైతే చూసి నాకు ఏమనిపించింది అంటే మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి సరిపోతుంది. సో నాకు అలాగే అనిపించింది. ఓవరాల్ గా అయితే మనకి ఎంటర్టైన్మెంట్ గట్టిగా వచ్చేలాగా ఉంది. ఈ సీజన్ అయితే బాగుంది. ఇకపోతే నాగమణికంట నిన్న హౌస్ లో నుంచి ఆయన వెళ్ళిపోనికి ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఓటు వేశారు కదా, దాని విషయంలో ఇంకా అతను అదే ఫైర్ మీద ఉన్నట్టయితే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ ఆదిత్య ఓం గారిని అంటున్నాడు అంటే ఓకే, అక్కడ వరకు అయితే బాగుంది. నిఖిల్ గారి మీద కూడా ఎందుకంత ఫైర్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికిప్పుడు ఈ రేంజ్ లో ఫైర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను నైట్ లైవ్ లో చూసాను. అతను ఏం చెప్తున్నాడు అంటే నాకు ఇన్స్టంట్ యాంగర్ ఉంది అంటున్నాడు. అంటే నాకు వెంటనే కోపం వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఇంత అంటే ఈ స్పాన్ ఆఫ్ అంటే జస్ట్ స్టార్ట్ అయిందే నిన్న. అందులో మీతో పాటు జనరల్ గా మాట్లాడుతున్న నిఖిల్ మీద కూడా ఆ రేంజ్ కోపం చూపించడం అనేది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా ఆయనకు నెగిటివ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఇలా మాట్లాడితే అంటే మనం మాట్లాడిన ప్రతి వాళ్ళతో కూడా కోపంగా మాట్లాడితే అది నెగిటివే కదా. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు విని దాన్ని బట్టి మనం మాట్లాడాలి. కానీ ఏదో తనకు తెలిసిన సజెషన్ ఇచ్చాడు, నచ్చితే ఓకే అండి అనాలి. అంతేగాని ఆయన్ని కూడా ఏదో క్రిటిసైజం చేసినట్టు మాట్లాడుతున్నాడు ఈ మణికంఠ. ఇప్పటికిప్పుడు అంత అవసరం లేదు. అంత ఫైర్ అయితే కనుక అది ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది. ఏదో చెయ్యాలి, ఏదో హీరో అయిపోదాం అనుకుంటే మాత్రం జీరోలో అయిపోతుంది. బిగ్ బాస్ లో మనం ఎంతో మందిని చూసినాం. మంచి కంటెస్టెంట్స్ జీరో అయిపోయి విత్ నెగిటివ్, ఫుల్ ఆఫ్ నెగిటివ్ తోని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు అంత అవసరం లేదు. మరి మేబీ నాగమణికంఠ ఏం చేస్తాడు చూడాలి. కాకపోతే ఒకటైతే నాకు అర్థమైంది, నాగమణికంఠ మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాడు. ఆయన ఎక్కడ కూడా తగ్గేదే లే, అట్లుంది ఆయన బిహేవియర్ అయినా అతని టాకింగ్ పవర్ అయినా. సో ఆయన నుంచి అయితే మనం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. హౌస్ మేట్స్ కూడా అంటే కంటెస్టెంట్స్ కూడా బాగలేరు అనుకున్నాం కానీ హౌస్ లో అయితే బాగానే యాక్టివ్ గా ఉన్నారు. కొన్ని లైవ్స్ అంటే నేను ఇప్పటి వరకు అయితే లైవ్ చూసాను, బాగానే మింగిల్ అవుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సీజన్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు కొంచెం నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు చూసిన తర్వాత నాకైతే కొంచెం వర్కౌట్ అయ్యేలాగానే ఉంది ఈ సీజన్ అయితే. ఇకపోతే టాస్క్ విషయానికి వస్తే దాన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు దాన్ని డీకోడ్ చేసి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఈ తాడు ఇక్కడ కడతాడు, ఈ తాడు అక్కడ కడతాడు, ఇతని కింద పడతాడు, అంతా తెలుసుకున్నాక మనం ఎపిసోడ్ చూసేందుకండి. ఆ టాస్క్ కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి కదా. మనం ఎపిసోడ్ చూసినప్పుడు ఓహో టాస్క్ ఇలా ఉంది, అప్పుడు టాస్క్ చూశాక అప్పుడు ఏ కంటెస్టెంట్ ఎలా ఆడాడు అనేది ఓకే, అది వరకైతే ఓకే. బట్ అది చూడక ముందే దాన్ని ఒకటి డీకోడ్ చేసి ఇలా ఉంటుంది, ఇలా అవసరం లేదంట. అంటే నా వరకైతే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అంత అవసరం లేదు. మనం ఫస్ట్ టాస్క్ చూద్దాం, చూసిన తర్వాత దాంట్లో ఎవరు ఎలా ఆడారనేది దాని మీద మనం మాట్లాడుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో మన ఛానల్లో అయితే బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్, లైవ్ అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫాస్ట్ చూడండి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.